అది మరి సంగతి. ఈ వీడియో అయితే పోయింది. ముందు కొన్ని రిపోర్ట్స్ పడ్డాయి. ఆ తర్వాత వీడియో పెట్టిన కొన్ని గంటల్లోనే రెస్ట్రిక్షన్స్ పడ్డాయి. ఆ తర్వాత అసలు వీడియోనే పోయింది. నేనైతే వీడియోని మళ్ళీ బ్యాక్‌కి తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. కానీ మాక్సిమం వీడియో అయితే మళ్ళీ వచ్చేట్టు కనపడట్లేదు. బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. సరే ఇంకా ఆ గొడవంతా ఎందుకులే వదిలేసేయండి గానీ, ఇప్పుడు మనం ఒక ఫిల్మ్ టెక్స్ట్ బుక్ గురించి మాట్లాడుకుందాం. పోస్ట్ 2015 నుంచి అంటే కొంచెం అటు ఇటుగా 2016 నుంచి సోషల్ మీడియా వాడకం బాగా ఎక్కువైన తర్వాత మన టాలీవుడ్‌లో ఫ్లాప్ అయిన కొన్ని కొన్ని మూవీస్ జెన్యూన్‌గా కల్ట్ క్లాసిక్ అండ్ అండర్ రేటెడ్ స్టేటస్‌ని సంపాదించుకున్నాయి. ఇదే దొరికిందిరా సందు అని కొన్ని పీఆర్ టీమ్స్ అండ్ కొన్ని ఫాండమ్స్ కలిసి కొన్ని కొన్ని అక్కర్లేని, అవసరం లేని మూవీస్‌ని గూడా అండర్ రేటెడ్ అని, కల్ట్ క్లాసిక్స్ అని రుద్దేశాయి. మనకు తెలియకుండానే కొంతమంది నిజంగానే ఇంకా వాటిని కల్ట్ క్లాసిక్స్ అండ్ అండర్ రేటెడ్ అనే అనుకుంటున్నారు. మేబీ అలాంటి పీఆర్ టీమ్ గాని, స్టార్ గాని, క్రౌడ్ పుల్లర్ గాని లేకపోవటం వల్ల అనుకుంటా. అనుకోకుండా ఒకరోజు మూవీ ఇంకా కూడా ఆడియన్స్ అటెన్షన్‌ని గ్రాబ్ చేసుకోలేకపోయి అలా పక్కన పడుంది. నన్నడిగితే టాలీవుడ్‌లో కల్ట్ క్లాసిక్ అండ్ అండర్ రేటెడ్ అనే వర్డ్స్‌కి ట్రూ క్వాలిఫికేషన్ ఉన్న అతి కొన్ని మూవీస్‌లో అనుకోకుండా ఒకరోజు మూవీ గూడా ఒకటి. ఈ మూవీ ఎందుకంత స్పెషల్ అనేది ఈ వీడియో ఎండ్ అయ్యే టైంకి మీకు కూడా అర్థమవుతుంది. ఇంక లేట్ చేయకుండా మొదలు పెడదాం. కానీ మొదలుపెట్టే ముందు ఒక 1000 లైకుల్ని మాత్రం మర్చిపోమాకండి మామ. మూవీ బిగినింగ్‌లో టైటిల్స్ రోల్ అయ్యేటప్పుడు మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో కొన్ని ఇమేజెస్ కనపడతాయి. వీటిలో కొన్ని హై కాంట్రాస్ట్ ఇమేజెస్ బ్లర్రీగా ఉంటాయి. అండ్ కొన్ని నార్మల్ ఇమేజెస్ క్లియర్‌గా కనపడుతూ ఉంటాయి. ఈ ఇమేజెస్ అన్నీ ఓవరాల్‌గా నోటీస్ చేస్తే మెయిన్ క్యారెక్టర్ అయిన సహస్ర లైఫ్‌లో క్లియర్‌గా ఉండే ఇన్సిడెంట్స్, సహస్రకి ఆడియన్స్‌కి స్క్రీన్ పైన కనపడే సీన్స్‌ని బ్లర్రీ ఇమేజెస్‌లో చూపిస్తారు. సహస్ర లైఫ్‌లో మిస్టరీగా ఉండిపోయిన అండ్ తను తెలుసుకోవాలి అని అనుకుంటున్న తన మిస్సింగ్ డేకి అండ్ తనని చంపాలి అని చూస్తున్న అటెంప్ట్స్‌కి కారణమైన డ్రగ్స్ అండ్ కల్ట్ రిలీజియన్‌ని క్లియర్‌గా, కలర్‌ఫుల్‌గా చూపిస్తారు. ఈ పిచ్చోడు గోడ మీద గీసే గీతలనే ఇలా లో యాంగిల్‌లో చూపించారు. సో, ఆడియన్స్‌కి, సహస్రాకి కనపడేది, తెలిసింది బ్లర్రీగా, మిస్టరీని క్లియర్‌గా, కలర్‌ఫుల్‌గా చూపిస్తా ఉంటారు ఈ టైటిల్స్ ఇమేజెస్‌లో. ఇప్పుడు చెప్పే పాయింట్ మీరు ఆల్రెడీ వేరే వేరే వీడియోస్‌లో చూసేసి ఉండుంటారు. బట్ మూవీలో మెయిన్ అండ్ కీ పాయింట్ కాబట్టి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను తప్పట్లేదు. మూవీలో డైరెక్టర్ ఎక్కువ రెడ్ కలర్ కాస్ట్యూమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్‌ని వాడారు. త్రూ ఔట్ ద మూవీ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఫైనల్ ఫ్రేమ్ వరకు ఏదో ఒక ఆబ్జెక్ట్ ఆర్ కాస్ట్యూమ్ మనకి రెడ్ కలర్‌లో కనపడుతుంది. అలా ఉండేలాగా చూసుకున్నారు. అండ్ వీటితో పాటు బ్లాక్ అండ్ వైట్ కలర్ గూడా మంచి కీ రోల్‌ని ప్లే చేస్తాయి. అందుకే టైటిల్‌ని గూడా ఈ మూవీలో కీ కలర్స్ అయిన ఈ 3 బ్లాక్ అండ్ వైట్ అండ్ రెడ్ కలర్స్‌లోనే డిజైన్ చేశారు. అసలు ఈ మూవీకి పెద్ద అసెట్ అండ్ మూవీని కల్ట్ క్లాసిక్ అని చెప్పడానికి రీజన్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అండ్ క్యారెక్టర్స్. ఇప్పుడు కొంచెం క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం ముందు. నా వరకు స్టోరీ పరంగా చూసుకుంటే మూవీలో హీరో, హీరోయిన్ అంటూ సెపరేట్‌గా ఎవ్వరూ ఉండరు. అన్నీ కథలో పాత్రలే. కథనానికి తగ్గట్టుగా వస్తూ ఉంటాయి. కానీ మూవీ అన్నాక లీడ్ క్యారెక్టర్స్ అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ అని సెపరేట్‌గా ఉంటాయి గదా! మూవీలో మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ 5 ఉంటాయి. సహస్ర, శ్వేత, సురేష్ రెడ్డి, సూర్యారావు అండ్ రాజేష్. మీరు నోటీస్ చేస్తే ఈ 5 క్యారెక్టర్స్‌లో 4 క్యారెక్టర్స్‌కి నేమ్స్ ఎస్ అనే లెటర్‌తోనే ఉంటాయి. ఇదేం కోయిన్సిడెన్స్ గాదు. కావాలనే పెట్టారు. ఈ 5 క్యారెక్టర్స్‌లో శ్వేతకి స్క్రీన్ ప్రెజెన్స్ కొంచెం తక్కువున్నా సరే, తను పార్టీకి తీసుకెళ్ళటం వల్లనే సహస్ర లైఫ్ టర్న్ అయిపోద్ది. తనతో పాటు హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు జరిగిన అటాక్‌తోనే సురేష్ రెడ్డితో పరిచయం అయ్యిద్ది. సో, స్క్రీన్ డ్యూరేషన్ తక్కువున్నా సరే, సహస్ర లైఫ్‌లో అండ్ మూవీ స్టోరీలో శ్వేత రోల్ గూడా కీనే. సహస్ర, శ్వేత, సురేష్ రెడ్డి, సూర్యారావు అండ్ రాజేష్. ఎందుకీ ఒక్క లీడ్ క్యారెక్టర్‌కి మాత్రం ఆర్ అనే లెటర్‌తో నేమ్ పెట్టారో మరి. ఏ సందీప్ అనో, శివ అనో పెట్టేసుండుంటే పర్ఫెక్ట్‌గా సరిపోయేది. మేబీ ఈ క్యారెక్టర్ మిగిలిన వాటికంటే డిఫరెంట్ అని చెప్పటానికేమో డిఫరెంట్‌గా పెట్టారు మరి. ఇప్పుడు సపోర్టింగ్ క్యారెక్టర్స్ గురించి చూద్దాం. పర్ఫెక్ట్ యుటిలైజేషన్ ఆఫ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ అనే పాయింట్‌కి ఈ మూవీ ఒక మంచి ఎగ్జాంపుల్. పైన ఒక 5 మెయిన్ లీడ్స్ గురించి చెప్పాను గదా! అలానే మూవీలో సపోర్టింగ్ క్యారెక్టర్స్‌ని గూడా ఏదో పేరుకి ఆ క్యారెక్టర్స్ ఉన్నాయి అన్నట్టు కాకుండా స్క్రీన్ ప్లేలో ఆ క్యారెక్టర్స్‌కి చాలా మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు. నిజం చెప్పాలి అంటే సపోర్టింగ్ క్యారెక్టర్స్‌ని ఇంత పర్ఫెక్ట్‌గా వాడుకున్న మూవీ ఇంకోటుంది. అంత మంచిగా స్క్రీన్ ప్లే రాసుకొని అందులో క్యారెక్టర్స్‌ని ఇన్వాల్వ్ చేశారు. ఎలా అంటే సహస్రాన్ని సేఫ్‌గా డ్రాప్ చేసే ఈ తాతగారు, మర్డర్ అటెంప్ట్ చేసి బ్యాక్ స్టోరీ అంతా రివీల్ చేసే ఈ మహేష్, అదే అపార్ట్మెంట్‌లో ఉండే టీచర్ క్యారెక్టర్, మాచవరం అప్పులు వీళ్ళందరనమాట.
మర్డర్ అటెంప్ట్ చేసిన ఒకడు చనిపోయాడు. కార్పొరేటర్‌ని టచ్ చేద్దామంటే సస్పెండ్ అయిన ఎస్ఐని డీఎస్పీకి చెప్తా అని బెదిరిస్తూ ఉంటాడు. ఇలా ఇన్వెస్టిగేషన్‌లో స్టక్ అయిపోయినప్పుడు ఈ టీచర్ క్యారెక్టరే థియేటర్‌లో జరిగిన ఫస్ట్ మర్డర్ అటెంప్ట్‌ని గుర్తు చేసి ఒక లీడ్ ఇస్తాడు. అండ్ ఈ మాచవరం అబ్బులు క్లైమాక్స్‌లో అంత ట్విస్ట్ చేసే క్యారెక్టర్. త్రూ ఔట్ ద మూవీ ఈ క్యారెక్టర్ గెటప్స్ అండ్ కాస్ట్యూమ్స్ చూసి ఏదో ఫన్ అండ్ ఒక కామెడీ ట్రాక్ కోసం ఈ క్యారెక్టర్‌ని ఇలా నాటకాల్లో వేషాలేసే క్యారెక్టర్ లాగా రాశారు అని అనుకున్నాను. కానీ ఆ క్యారెక్టర్‌ని క్లైమాక్స్‌లో యూజ్ చేసిన విధానానికి నేను ఫిదా అయిపోయాను. ఇలా సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా స్క్రీన్ ప్లేలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి ఈ మూవీలో. ఇంకా స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుకుంటే బటర్‌ఫ్లై ఎఫెక్ట్ థియరీని ఆ టైంలోనే స్క్రీన్ ప్లేలో బాగా ఇంజెక్ట్ చేశారు. నాకు తెలిసి నేను చెప్పిన 5 లీడ్ క్యారెక్టర్స్‌లో కూడా మెయిన్ అండ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ సురేష్ రెడ్డినే. అందుకే మూవీ తన పోర్షన్స్ నుంచే స్టార్ట్ అవుతుంది. తను తేలిగ్గా తీసుకొని వదిలేసిన ఈ పిచ్చి నా కొడుకు ఇంత పెద్ద స్పిరిచువల్ సెంటర్ పెట్టి ఇంతమంది పిచ్చోళ్ళని చేస్తాడు. అండ్ తను లంచం తీసుకొని వదిలేసిన డ్రగ్సే పార్టీలోకొచ్చి సహస్ర లైఫ్‌ని ఎఫెక్ట్ చేస్తాయి. అండ్ సహస్ర సురేష్ రెడ్డికి దూరం అవుతుంది. ఈ 2 ఇన్సిడెంట్‌లో సురేష్ రెడ్డి సూర్యారావుని మెంటల్ హాస్పిటల్‌కి పంపినా, డ్రగ్స్‌ని సీజ్ చేసినా మూవీ స్క్రీన్ ప్లే అంతా మారిపోయిద్ది. అండ్ ఆ 2 ఇన్సిడెంట్స్ వల్ల జరిగిన మిస్టరీని కూడా ఇన్వెస్టిగేట్ చేసి థింగ్స్ అన్నీ సరిచేసేది కూడా సురేష్ రెడ్డినే. సో, నా వరకైతే స్క్రీన్ ప్లే పరంగా మెయిన్ అండ్ లీడింగ్ క్యారెక్టర్ సురేష్ రెడ్డినే. మూవీ అంతా మిస్సింగ్ డేని ఫైండ్ ఔట్ చేసే మిస్టరీ డ్రామా కాబట్టి, ఆ మిస్టరీ బ్రేక్ డౌన్‌ని బాగా రాసుకున్నారు ఎలేటి గారు. లైక్ లీనియర్‌గా చూసుకుంటే, ఆ రోజు ఫస్ట్ సహస్ర పార్టీ నుంచి 12:30, 1 మధ్యలో బోజో కారెక్కుతుంది. ఆ కార్ దిగిపోయిన తర్వాత అటు ఇటు తిరిగి స్పిరిచువల్ సెంటర్‌కి ఒక 2 గంటల 59 నిమిషాల సమయంలో ఎంటర్ అవుతుంది. అండ్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన సహస్ర ఆ తర్వాత రాజేష్ టాక్సీ ఎక్కి సుమారుగా ఒక 5 గంటలకి దిగి ఎటో వెళ్ళిపోతుంది. 5:30కి ఫ్లాట్స్‌లో ఉండే ముసలాయన సహస్రాని ఇంటికి తీసుకొచ్చి పడుకోబెడతాడు. సార్ ఆ రోజు రాత్రి అరౌండ్ 12:31 సార్. ఖైరతాబాద్ రోడ్ దగ్గర ఒక అమ్మాయి అడ్డంగా నడుస్తుంటే కార్ ఆపాం సార్. కానీ ఆపిన సమాధి అవడానికి సిద్ధమయ్యారు సార్. అర్ధరాత్రి 3-6 నిమిషాలకి సమాధి అవడానికి ముహూర్తం పెట్టారు. ఆ రోజు రాత్రి మేము అందరం ధ్యానంలో ఉన్నాం సార్. సమాధి అవడానికి ఇంకా పావుగంట ఉందనగా రాజేష్ టాక్సీ నుంచి నువ్వు 26 మార్నింగ్ 5 o'clock వెళ్ళిపోయావు. మీ ఫ్లాట్స్ లో ఒక లోన్లీ ముసలాయన ఉన్నాడు. ఆయన 24 hours మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు 5:30కి నేను చూసి ఫ్లాట్కి తీసుకొచ్చి పడుకోబెట్టాడు. బట్ మనకి మూవీలో మిస్సింగ్ మిస్టరీ అంతా నాన్ లీనియర్‌గా రివీల్ అవుతా ఉంటుంది. ఫస్ట్ సహస్ర రాజేష్ కార్ ఎక్కి గోల చేసిన సీక్వెన్స్ అంతా రివీల్ అవుతుంది. ఆ తర్వాత బోజో అండ్ ఫ్రెండ్‌తో జరిగిన కార్ డ్రామా రివీల్ అవుతుంది. అండ్ దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ అయిన నవయుగ స్పిరిచువల్ సెంటర్‌లో జరిగిన ఇన్సిడెంట్స్ రివీల్ అవుతాయి. అండ్ లాస్ట్‌లో ఫైనల్‌గా పెద్దాయన తెచ్చి పడుకోబెట్టాడు, ఒక రోజంతా నిద్రపోయిందనే మిస్టరీ సాల్వ్ అవుతుంది. మిస్టీరియస్‌గా ఉండే మిస్టరింగ్ డే ఇన్సిడెంట్స్‌ని ఒకేసారి గానీ, లీనియర్‌గా గానీ రివీల్ చేయకుండా నాన్ లీనియర్‌గా రివీల్ చేస్తూ క్రిస్ప్‌గా స్క్రీన్ ప్లే రాసుకున్నారు చంద్రశేఖర్ గారు. ఎందుకంటే స్టోరీలో మెయిన్ ప్లాట్ ఈ మిస్సింగ్ డే ఈవెంట్సే కాబట్టి, ఆ మిస్టరీని లీనియర్‌గా రివీల్ చేస్తే ఫ్లాట్ నరేషన్‌తో వెళ్ళిపోద్ది. అండ్ ఇక్కడే ఆయన తన రైటింగ్ స్టామినాని ప్రూవ్ చేసుకున్నారు. అండ్ ఇలా ఈ ఇన్సిడెంట్స్ అన్నీ రివీల్ అయ్యే టైంలో అప్పటిదాకా జస్ట్ ఏదో డ్రగ్స్ మత్తులో జరిగిన గొడవ అన్నట్టుగా ఉండే టైంలో ఒక మర్డర్ కూడా ఈ మిస్టరీలోకి యాడ్ అవ్వటం, ఆ మర్డర్ సహస్రానే మత్తులో చేసుండొచ్చు అనే పాయింట్ మిస్సింగ్ డే మిస్టరీలో ఇంటెన్సిటీని ఇంకా ఇంకా పెంచిద్ది. ఈ మూవీ స్క్రీన్ ప్లే ఎంత స్ట్రాంగ్‌గా ఉంటుందంటే, ఈ మూవీలో ఒక్క వేస్ట్ సీన్ కూడా ఉండదనంటే మీరు నమ్ముతారా? ప్రతి సీన్ అండ్ ప్రతి ఈవెంట్ కూడా మూవీలో క్లైమాక్స్ పార్ట్‌కి లీడ్ అవుతాయి. దీనికి 2 ఎగ్జాంపుల్స్ చెప్పాలి అనంటే, మూవీలో ఒక సీన్‌లో సహస్ర తన చెల్లిని, తన చెల్లెలి ట్యూషన్ మాస్టర్‌ని తీసుకొని మూవీకి వెళ్ళిద్ది. ఆ సీన్‌లో ఆ ట్యూషన్ మాస్టర్ అక్కడ లేకపోతే, ఈ సీన్‌లో ఆ మర్డర్ అటెంప్ట్ లీడ్‌ని సురేష్ రెడ్డికి ఇవ్వగలిగేవాడు కాదు. ఈ క్యారెక్టర్ ఇక్కడ ఈ లీడ్ ఇవ్వాలి కాబట్టి, ఆ రోజు జరిగే ఇన్సిడెంట్స్‌ని ఇలా రాసుకొని పోర్ట్రే చేశారు. రెండోది సహస్రాకనే కల. యాక్చువల్‌గా సహస్రాకి ఆ రోజు ఆ కల రాకపోయి ఉండుంటే, క్లైమాక్స్‌లో తను ఆ నవయుగ సెంటర్‌కి వెళ్ళుండేది గాదు. ఎందుకంటే నిజానికి తనకి ఆ రోజు జరిగింది మచ్చుకి గూడా గుర్తులేదు. కానీ తనకి సబ్‌కాన్షియస్‌గా ఉన్న మెమరీస్ వల్ల ఆ రోజు నైట్ తను వెళ్ళిన ఇంట్లో తన మీద మర్డర్ అటెంప్ట్ జరిగినట్టు, తను చూసిన కిటికీ, దిష్టి తీసి చంపిన కాకి, తన మీద కత్తితో జరిగిన కిడ్నాప్ అటెంప్ట్ ఇలా అన్నీ తన సబ్‌కాన్షియస్ మెమరీలో ఉన్నవి కలిపి
తనకొక కలలో కనపడతాయి. మనం అది ఒక స్కేరీ ఫీల్ కోసం పెట్టిన సీన్ అని అనుకుంటాం. కానీ సహస్రాకి, మచ్చుకి గూడా గుర్తులేని ఆ నవయుగ స్పిరిచ్యువల్ సెంటర్‌ని బస్‌లో చూసిన వెంటనే తనక్కడికి రావాలి అంటే ఒక రీజన్ గావాలి. అందుకే తన డ్రీమ్‌లో కనిపించిన ప్లేస్ గుర్తుండటం వల్ల వెళ్తుంది. ఇలా ప్రతి సీన్‌ని, ప్రతి ఇన్సిడెంట్‌ని క్లైమాక్స్‌కి లీడ్ అయ్యేలాగా చాలా స్ట్రాంగ్‌గా రాసుకున్నారు డైరెక్టర్. ఇప్పుడు ఇంకొన్ని డీటెయిల్స్ చూద్దాం. ఈ సీన్‌లో రాజేష్ సహస్ర చదివే కాలేజ్ బయట వెయిట్ చేస్తూ తనని కార్ లోపలికి లాగుతాడు. సహస్ర గురించి తనకి డీటెయిల్స్ ఏం పెద్దగా తెలియవు గదా! కాలేజీ ఎలా తెలుసంటే, హీరోయిన్ చదివే దివాన్ బహదూర్ కాలేజ్‌లో తనకు అటెండెన్స్ తక్కువగా ఉంది అని బ్యాంక్‌లో డీడీ తీసి చలాన్ కట్టమని చెప్తారు. అక్కడ బ్యాంక్‌లో తన కాలేజ్ పేరు వినగానే సహస్ర రెస్పాండ్ అవ్వటం చూసిన రాజేష్‌కి, నా కార్ ఎక్కి డబ్బులివ్వకుండా వెళ్ళిపోయిన అమ్మాయి దివాన్ బహదూర్ కాలేజ్‌లో చదువుతుంది అని అర్థమవుతుంది. అందుకే ఈ సీన్‌లో సహస్ర కోసం ఆ కాలేజ్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. తన ఇల్లు ఎక్కడో నిజంగానే రాజేష్‌కి తెలీదు. అందుకే ఈ సీన్‌లో డ్రాప్ చేయమన్నప్పుడు హౌస్ అడ్రెస్ ఎక్కడా అని అడుగుతాడు. ఎవరిదో కనుక్కో, దివాన్ బహదూర్ కాలేజ్. దివాన్ బహదూర్ కాలేజ్ డీడీ ఎవరిదండి? నాది. థ్యాంక్ యూ. హలో మేడం, హలో మేడం. ఇంటి దగ్గర డ్రాప్ చేయి. ఎక్కడికి? జలవాయి నగర్. ఇంకో 6 కిలోమీటర్. అండ్ ఇతని పేరు సూర్యారావు అని నీకెలా తెలుసు బ్రో అని అంటే, యాక్చువల్‌గా ఇతను చెప్తాడు సూర్యస్వామి అని. కానీ ఇతని పర్సనల్ డైరీలో గూడా రాసుండుంటుంది పి. సూర్యారావు అని. అండ్ యూ నో వాట్? 1997లో సూర్యారావుతో ఉండే ఈ బ్యాగ్ ఇంకా గూడా 2004లో గూడా ఈ ఆశ్రమంలో ఇలానే ఉంటుంది. అండ్ ఈ కళ్ళజోడు గూడా ఇంకా అప్పటినుంచి ఇప్పటిదాకా అలానే పెట్టుకొనే ఉంటాడు. ఇది 2004 అని నీకెలా తెలుసు బ్రో అంటే, మూవీలో హీరోయిన్ 'శంకర్ దాదా ఎంబీబీఎస్' సినిమా చూడటానికి వెళ్తుంది గదా! సో, అలా చూసుకుంటే మూవీ ప్లాట్ ఒక 2004 ఆర్ 2005 ఆ టైంలో రన్ అవుతుండే ఛాన్స్ ఉంది. సహస్ర అండ్ రాజేష్ మధ్యలో ఒక చిన్న లవ్ ట్రాక్ ఉండి లేనట్టుగా ఉంటుంది. నాకు మూవీ స్క్రీన్ ప్లే అంత బాగా నచ్చడానికి ఇది గూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్. వీళ్ళ మధ్యలో ఉండి లేనట్టుగా ఉండే ఈ లవ్ ట్రాక్ ఎక్కడా గూడా మూవీ మెయిన్ ప్లాట్‌ని డీవియేట్ చేయటం గానీ, ఫ్లోని డిస్టర్బ్ చేయటం గానీ చేయదు. ఎందుకు సహస్ర సురేష్ రెడ్డిని కాదు అని రాజేష్ వైపు అట్రాక్ట్ అయ్యింది అంటే, రాజేష్ గూడా తనలాగానే పర్సనల్ లైఫ్‌లో ఇంకో రకంగా సఫర్ అవుతూ, రెస్పాన్సిబుల్‌గా ఉంటూ స్టడీస్‌ని కంటిన్యూ చేస్తూ ఉన్నాడు అని అనుకుంటా, సహస్ర కొంచెం రాజేష్ వైపు అట్రాక్ట్ అవుతుంది. ఒకసారి ఇది వింటే మీకేదైనా గుర్తొస్తుందేమో చెప్పండి? నేను అలా ఎప్పుడు చేయను సార్. మోసం చేసి ఓ రూపాయి తీసుకోను, అలాగని ప్రాణం పోయినా నా రూపాయి వదులుకోను. అబ్బా, నాది కానిది ₹1,00,00,000 నాకొద్దు. నాది అన్నది ₹1 కూడా వదులుకోను. ఎందుకంటే దాని మీద గూడా మన ఛానల్‌లో ఒక వీడియో చేశాం. కావాలి అంటే ఒకసారి ఈ వీడియో చూడటం అయిపోగానే ఆ వీడియో మీద కూడా ఒక లుక్కేయండి. చంద్రశేఖర్ యేలేటి గారు ఈ కల్ట్ రిలీజియన్‌ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నుంచి ఇన్‌స్పైర్ అయ్యి రాసుకున్నారు. అందుకే ఈ పిచ్చోడు పూజించే ఈ చెక్క ముక్కని గూడా రియల్ లైఫ్‌లో కల్ట్ రిలీజియన్ లాంటి ఆర్ట్ క్రాఫ్ట్స్ నుంచే డిజైన్ చేయించారు. ఇలాంటి హింసాత్మకమైన కల్ట్ రిలీజియన్ గ్రూప్స్, సీక్రెట్ సొసైటీ గ్రూప్స్ వరల్డ్ వైడ్‌గా వేలల్లో ఉన్నాయి. వాళ్ళ నమ్మకాల పిచ్చిలో వాళ్ళు ఎంత భయంకరంగా ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తున్నారు, ఎంత క్రూయల్‌గా బిహేవ్ చేస్తారు అనే దానికి ఇది ఒక చిన్న శాంపిల్. సేమ్ ఇలానే డ్రగ్స్ తీసుకున్న తర్వాత ఆ ట్రాన్స్‌లో ఎంత పిచ్చిగా బిహేవ్ చేస్తారనేది వాళ్ళకి గూడా తెలీదు. డ్రగ్స్ ఆర్ రిలీజియన్ ఆర్ ఇంకోటి కారణం ఏదైనా సరే, ఒక మత్తులో కళ్ళు మూసుకుపోయిన వాడు ఎంత దారుణంగా బిహేవ్ చేస్తాడు అనేది మూవీ మనకి చెప్పే లెసన్. అండ్ అది మరి ఇంకా ఈ వీడియోకైతే ఇంకా ఇంతవరకే. నెక్స్ట్ వీడియో దురంధరుడి మీద చేద్దాము అని అనుకుంటున్నాను. అలా చేయమంటే ఈ వీడియోకి ఒక 1,000 లైక్స్ కొట్టేయండి. స్పీడ్‌గా చేసేద్దాం. కొత్తగా వచ్చిన వాళ్ళు వేరే వీడియోస్‌ని కూడా చూసి సబ్‌స్క్రైబ్ చేసేసేయండి. విమర్శలకి, పొగడ్తలకి కామెంట్ బాక్స్ ఎప్పుడు ఓపెన్‌గానే ఉంటుందని మర్చిపోకండి. దాంతో పాటు హైప్‌ను కూడా ఒత్తేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.